మానవ చరిత్రలో మనం విన్న ఎన్నో అద్భుతమైన కథలు కేవలం పురాణాలు కాక సముద్రపు అడుగున దాగి ఉన్న సజీవ సాక్ష్యాలైతే ఎలా ఉంటుంది? ఈనాటి మన విశ్లేషణలో ఈ మిస్టరీ గురించి డీప్గా తెలుసుకుందాం. పదండి మొదలుపెడదాం. ఇటీవల కార్తికేయ 2 లాంటి సినిమాల్లో చూసిన తర్వాత ద్వారకా నగరం గురించిన ఆసక్తి మనలో మళ్లీ విపరీతంగా పెరిగింది కదా. అసలు ఇక్కడ పెద్ద ప్రశ్నేంటంటే, భారతదేశపు ఈ అద్భుతమైన ప్రాచీన నగరం నిజంగా ఉండేదా, లేక కేవలం మన ఊహల్లోని ఒక అద్భుతమా? సరే, ఈ మిస్టరీ వెనుక ఉన్న అస్సలు కథను ఈరోజు డీకోడ్ చేద్దాం. మొదటగా ఆ స్వర్ణ నగర నిర్మాణం వెనుక ఉన్న అద్భుతమైన ఇంజనీరింగ్ ఏంటో చూద్దాం. కథ ఎక్కడ మొదలవుతుందంటే, అప్పట్లో జరాసంధుడి దాడుల నుండి యాదవులను రక్షించటానికి శ్రీకృష్ణుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అదేంటో తెలుసా? ఏకంగా సముద్రం నుంచే కొంత భూమిని వెనక్కి తీసుకుని ఎవరూ చొరబడలేని ఒక అద్భుతమైన సేఫ్ జోన్ను నిర్మించాడు. అసలు ప్రాచీన కాలంలోనే సముద్రం మీద ఇలాంటి ఒక భవన నిర్మాణ ఆలోచన రావడం నిజంగా గ్రేట్ కదా. ఇక ప్రాచీన గ్రంథాల ప్రకారం చూస్తే ఈ నగరాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అంతులేని రాగితో, చెప్పలేనంత సంపదతో ఈ మహానగరాన్ని నిర్మించారు. అసలు ఆ కాలంలోనే ఇంత పర్ఫెక్ట్ సిటీ ప్లానింగ్ ఉండటం, ప్రతి వీధిని, భవనాన్ని అంత పక్కాగా డిజైన్ చేయటం అక్షరాల విస్మయానికి గురిచేస్తుంది. ఇక నెక్స్ట్ మహాభారత యుద్ధం తర్వాత ఆ నగరానికి దాపురించిన చీకటి రోజుల గురించి మాట్లాడుకుందాం. కౌరవులు, పాండవుల మధ్య జరిగిన ఆ భయంకరమైన కురుక్షేత్ర యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే. ఆ యుద్ధంలో చివరకు పాండవులు గెలిచినా అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది. విజయం సాధించినా శ్రీకృష్ణుడి యాదవ వంశానికి ఒక భయంకరమైన శాపం తగిలింది. ఆ తర్వాత మొదలైన అంతర్గత కలహాలు, ఒకరిపై ఒకరు చేసుకున్న దాడుల వల్ల యాదవులు తమంతట తామే నాశనమైపోయారు. ఒక గోల్డెన్ ఎరా అలా పతనమైపోయింది. ఇప్పుడు ఈ కథలో అత్యంత భావోద్వేగమైన ఘట్టం. సముద్రంలో ఆ అద్భుత ద్వారకానగరం ఎలా మునిగిపోయిందో చూద్దాం. సముద్రమంతటినే తనలో కలుపుకుంది. వినడానికే ఎంతో భారంగా అనిపిస్తుంది కదా. శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిన వెంటనే ఒకప్పుడు ప్రపంచానికే తలమానికంగా నిలిచిన ఆ స్వర్ణ నగరం భయంకరమైన సముద్రపు అలల కింద పూర్తిగా మునిగిపోయింది. అప్పటిదాకా ఎంతో వైభవంగా వెలుగొందిన ఆ మహానగరం నీటి అడుగున ఒక మిస్టరీగా అలా జలసమాధి అయిపోయింది. సరే, ఇదంతా ఒకప్పటి మాట. మరి ఇప్పుడేంటి? నీటి అడుగున ఉన్న ఆ శిథిలాల అన్వేషణలో బయటపడిన సంచలన నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల సముద్రపు అడుగున ఆర్కియాలజిస్టులు కనుగొన్న ఈ శిథిలాల స్కేల్ చూస్తే మీరు నిజంగా షాకవుతారు. ఇవి ఏదో 1-2 ఇళ్లకు సంబంధించిన ఆనవాళ్లు కావు. ఏకంగా కొన్ని చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న ఒక భారీ నగర అవశేషాలు. అంటే ఒకప్పుడక్కడ ఎంత పెద్ద సిటీ ఉండేదో ఊహించుకోండి. అసలు మ్యాజిక్ ఏంటంటే, మన ప్రాచీన పురాణాల్లో రాసి ఉన్నదానికి ఇప్పుడు సముద్రంలో దొరికిన ఆధారాలకున్న పోలికలు. పురాణాల్లో అంతులేని రాగితో నగరాన్ని నిర్మించారు అని ఉంది. తీరా చూస్తే నీటి అడుగున ఎన్నో పురాతన రాగి వస్తువులు దొరికాయి. శత్రువులు చొరబడలేని భారీ కట్టడాలు అన్నదానికి సాక్ష్యంగా పెద్ద పెద్ద రాతి గోడలు బయటపడ్డాయి. అలాగే అద్భుతమైన ప్రణాళిక అన్నదానికి ఏమాత్రం తగ్గకుండా పక్కా సిటీ ప్లానింగ్ గ్రిడ్లు స్పష్టంగా కనిపించాయి. ఇవన్నీ ఒకదానికొకటి ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయో కదా. దీనితో ఈ కథ ఒక కల్పిత పురాణం నుంచి కళ్ళెదుట కనిపించే చరిత్రగా ఎలా మారిందో చూద్దాం. ఈ సరికొత్త ఆవిష్కరణలు మన చరిత్రను చూసే కోణాన్నే పూర్తిగా మార్చేశాయి అని చెప్పాలి. ఎందుకంటే ఇన్నాళ్లు ఇదంతా కేవలం ఒక కల్పిత పురాణగాథ అనుకున్న వాళ్లకు ఇప్పుడు ఇవి దొరకడంతో ఇదొక నిరూపితమైన చారిత్రక వాస్తవం అని గట్టిగా చెప్పినట్లు అయింది. అసలు ఈ ఆధారాలు ఎందుకు ఇంత కీలకం అంటారా? ఇది మన దేశంలోనే ఒక అత్యున్నత ప్రాచీన నాగరికతకు తిరుగులేని ఆధారం. అంటే మహాభారతంలో చెప్పిన విషయాలకు ఇది ఒక శాస్త్రీయమైన అండర్లైన్ లాంటిదన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులకు, అలాగే కోట్లాది మంది భక్తులకు శ్రీకృష్ణుడి ద్వారకా నగరం కేవలం కథ కాదు, ఒక సజీవ సత్యం అని నిరూపించిన అద్భుతమిది. ఫైనల్గా ఒక చిన్న ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మన ప్రాచీన పురాణాల్లో ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నున్నాయో. వాటిలో ఇంకా ఎంత భాగం కనుగొనబడని చరిత్రగా మిగిలిపోయిందో కదా. బహుశా మన మహాసముద్రాల లోతుల్లో లేదా భూగర్భంలో ఇలాంటి మరెన్నో అద్భుత సత్యాలు మనకోసం వేచియున్నాయేమో.
ఈ ఆలోచనే మన చరిత్రను మళ్లీ కొత్తగా చదివేలా చేస్తోంది. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.